ఐ న్యూస్ నేను మురళి. ఇక భారత్లో జబ్బుల విస్ఫోటనం ఆందోళన రేకెత్తిస్తోంది. అపోలో ఆరోగ్య సర్వే కీలక అంశాలను ప్రస్తావించింది. దేశ జనాభాలో సగానికి పైగా జనాలు వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్నారు. మొత్తం జనాభాలో 65% మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. 46% మందిలో సైలెంట్ హృద్రోగ రుగ్మతలు ఉన్నట్లు సర్వేలో తేలింది. కాలేజీ విద్యార్థుల్లో 26% మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. మహిళల్లో 77%, పురుషుల్లో 82% మందిలో విటమిన్ డి లోపాన్ని గుర్తించారు. పైకి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ చాలామందిని తెలియని జబ్బులు వేధిస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో సమస్యలు ఉన్నట్లు తేలింది. లక్షణాలు లేని వారిని పరీక్షిస్తే 26% మందిలో హైపర్ టెన్షన్, 23% మందిలో షుగర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అపోలో ఆరోగ్య సర్వే నిర్వహించిన హెల్త్ ఆఫ్ నేషన్ 2025 రిపోర్టులో సంచలనాంశాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని అపోలో బృందం పరీక్షించింది. ఫ్యాటీ లివర్, విద్యార్థుల్లో ఊబకాయం, మోనోపాజ్ తర్వాత మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై సర్వే ఆందోళన కలిగిస్తోంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో 85% మందికి మద్యం అలవాటు లేదని గుర్తించారు. అయితే నిద్రలేమితోనూ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. మానసిక ఆందోళనలతో జనాలు కుంగుబాటుకు లోనవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ డాక్టర్ పులి అనిల్ కుమార్ గారు, ఎండి, ఆయుర్వేదం వెల్నెస్ స్పెషలిస్ట్, వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి సర్వేలో అసలు ఫ్యాటీ లివర్ కావచ్చు, లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు, విటమిన్ డి లోపాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా, అంటే దేనివల్ల ఇవన్నీ చోటు చేసుకుంటానంటే సరైనటువంటి ఆహారం తీసుకోకనా, లేకపోతే మనం తీసుకునేటువంటి ఆహారం క్వాలిటీగా లేకనా అనేటువంటి రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఐ న్యూస్ వాళ్ళు ఒక ఆరోగ్యం పట్ల ఇంత అవగాహనతోని ఒక లైవ్ డిబేట్ పిలిచినందుకు నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నిజంగా ఆ సర్వే డెఫినెట్గా వాళ్ళు సైంటిఫిక్గానే సర్వే చేస్తారు, కానీ సర్వే ద్వారా మాత్రమే ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి అనడం అనేది ఒక అథెంటిక్ రిపోర్ట్ అయి ఉండొచ్చు. కానీ నిజానికి కూడా భారతదేశమే కాదు, ఇప్పుడు యావత్ మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విషయాలన్నీ చూసుకుంటే కూడా ఒక 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 30-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులకు ఈ రోజు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. ఎందుకు అలా తేడా ఉంది? ఇప్పుడు మనం ఇప్పటికి కూడా మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలను చూస్తుంటే వాళ్ళకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళ ఉన్న ఆరోగ్య పరిస్థితులకు మనం 40+ 40 కాగానే ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకు ఎంతో తేడా ఉంది. ఎందుకంటే మనం ఏమంటామంటే అప్పుడు తిన్నటువంటి జనరల్గా అంటాం, అప్పుడు చాలా గట్టి ఫుడ్ తిన్నారు, వాళ్ళు చాలా బలమైన వాళ్ళకి ఆహారం తిన్నారు, అది ఒక భాగం. అయితే ఈ రోజులలో ఏంటంటే మనిషి యొక్క జీవన విధానం అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది. చాలా కన్ఫైన్డ్ జీవిత విధానం. ఏ రోగమైనా యాజ్ ఎ వెల్నెస్లో మనం ఏమంటామంటే ఏ రోగమైనా మనిషి ఉండాలంటే రెండు కారణాలు. ఒకటి ఏంటంటే వన్ ఇస్ ద ఫుడ్, సెకండ్ టైం ఇస్ ద లైఫ్ స్టైల్. ఈరోజు ఆహార అలవాట్లు మొత్తం చేంజ్ అయిపోయినాయి, మనిషి యొక్క జీవన విధానం చేంజ్ అయిపోయినాయి. ఒక రోగాన్ని మనం పరీక్షించే ముందు, ఒక డిసీజ్ని మనం టార్గెట్ చేసే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదర్ దెన్ గోయింగ్ టు ట్రీట్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అసెస్ వాట్ ఈస్ దేర్ డైలీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్ అనే దీని మీద మనం ఫోకస్ చేయాలి. ఈరోజు మీరు యావత్ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పటికి కూడా, అదేవిధంగా ఎస్పెషల్లీ మన భారతీయ సంస్కృతి, సామాజిక పరిస్థితులు చూసినట్టు కూడా ఇక్కడ కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మన ఇళ్ళల్లోనే ఉన్నారనుకోండి పిల్లలు, ఈరోజు పిల్లలు భోజనం చేయడం ఒక భాగం అయితే ఫోన్ లేకుండా భోజనం చేసే పిల్లలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు 100 మందిలో? మనం ప్రతి తల్లిదండ్రులకు ఈరోజు మనకు తెలుసు. అర్థమైందా? ఒక పూట భోజనం లేకుండానే వాళ్ళు ఉండగలుగుతారు, కానీ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి. అంటే అటు ఫుడ్ మీద వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంటుంది, ద సేమ్ టైం పిల్లలకి చిన్నప్పటి నుంచి లైఫ్ స్టైల్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంటుంది. ఇంకా అంతే విధంగా చూసిన చాలా కన్ఫైన్డ్ సిస్టమ్ ఈరోజు. ఒకప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు మీరు మెనోపాజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇరెగ్యులర్ మెన్స్ట్రేషన్స్ చాలామంది స్త్రీల సమస్యలు, ఎందుకంటే బాడీ మూమెంట్స్ ఉండే, రావాల్సినటువంటి నెలసరి క్రియలు సరిగా జరగతలేవు. దానికైతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్, ఓకేనా. ఇంతకుముందు చాలా ఇంతకుముందు చాలా దాన్ని కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేటి. తాతయ్య ఉండేవారు, అమ్మమ్మ ఉండేవారు, నానమ్మ ఉండేవారు ఇంట్లో. తల్లులకు ఇంత ప్రెజర్ ఉండబోయేది. వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తే పిల్లల్ని కొద్దిసేపు ఇక్కడ అక్కడ. ఇప్పుడు ఏంటంటే చాలా చిన్న ఫ్యామిలీస్, ఏదున్నా మ్యాక్సిమం 4 నుంచి 5 కన్నా మించిన కుటుంబ వ్యవస్థ లేదు. కాబట్టి ప్రెజర్ అంతా, అంటే కుటుంబ భారం అయినప్పటికీ కూడా, ఆర్థిక భారమైనా సరే, తల్లి తండ్రి భర్త
పిల్లల యొక్క పోషణ విధానాలు ఇవన్నీ ఒకే స్త్రీ మీద పడతాయి. స్త్రీలలో కూడా చాలా సమస్యలు వచ్చినాయి. ఒకప్పుడు హార్ట్ డిసీజెస్ నేను ఒక కార్డియాక్ సెంటర్లో వర్క్ చేస్తా. హార్ట్ డిసీజెస్ అనేవి ఫీమేల్స్కి చాలా రేర్గా వచ్చేటి, కానీ ఇప్పుడు హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి. ఫీమేల్స్ కూడా సేమ్ మేల్ ఫీమేల్ రేషియో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా ఒకప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏదో మన ఊర్లో ఒక కేసు, ఒక 70 సంవత్సరాల వాళ్ళు 80 సంవత్సరాల వాళ్ళు, ఇంకా చెప్పాలంటే అదొక పెద్ద ధనవంతులకు ఉండే రోగంలాగా పలాని వ్యక్తి అట హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందట, అప్పుడప్పుడు హార్ట్ అటాక్ వస్తే 70,000 ఇంజక్షన్ ఇచ్చిల్లట, 60,000 ఇంజక్షన్లు ఇచ్చిల్లట అని మనం మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. కార్డియాక్ అరెస్ట్ అంటే చాలా కామన్ అయిపోయింది. కార్డియాక్ అరెస్ట్ దేనికి అంటే గుండెకు కావలసిన పనితీరు, దాని పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, పైగా ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళ లైఫ్ స్టైలు, మేజర్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, బాడీ మూమెంట్స్ లేకపోవడం. ఒకప్పుడు కనీసం మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వారు రోజుకు 5 నుంచి 6 కిలోమీటర్లు నడిచేటటువంటి మన సామాజిక మన లైఫ్ స్టైల్ ఉండేది, మన జీవన విధానం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది. అంత తిప్పి కొడితే బెడ్రూమ్ నుండి హాల్ నుండి బెడ్రూమ్కి వెళ్ళే సమస్య లేదు తప్ప కానీ దాన్ని దిగి నడిచే సమస్య లేదు. కాబట్టి నిజానికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్టు సైంటిఫిక్గా చేయడము ఎంత అథెంటిక్ అనేది ఒక భాగం అయితే, తప్పకుండా ఈరోజు ప్రతి మానవుని యొక్క జీవిత విధానం మీద, వాళ్ళ ఆరోగ్య సమస్యల మీద చాలా తీక్షణంగా ప్రభుత్వాలైనా సరే, వ్యక్తిగతంగా అయినా, ఎన్జిఓస్ అయినా, హాస్పిటల్స్ అయినా అన్నీ ఆలోచించి చాలా రాదర్ దెన్ డూయింగ్ ద మోర్ ట్రీట్మెంట్ ఓరియంటేషన్, కౌన్సిలింగ్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ రేపు అర్థమైందా? వాళ్ళ కౌన్సిలింగ్ అవసరం. స్కూళ్ళల్లో కూడా పిల్లలకు ఇప్పటించే టీచర్స్ వాళ్ళకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇటువంటిది చాలా అవగాహనలు నేర్పాలి. నిజంగా ఇదొక మనం అందరం కూడా తల్లిదండ్రులుగా అయినప్పటికి కూడా, ప్రభుత్వాలు అయినప్పటికి కూడా, సామాజికవేత్తలుగా అయినట్టు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఈ సృష్టి ధర్మం అనేది. ఈ సృష్టి ముందుకెళ్ళాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఒకప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలని కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాం. 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళను కూడా మనం ఎక్కడో జిల్లాకు ఒక దగ్గర ఎక్కువ చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో పుట్టి ఒక 100 సంవత్సరాల తర్వాత బతుకుతారనే గ్యారెంటీ అయితే చాలా తక్కువ. అసలు నిజానికి కూడా ఆయుర్వేదం కూడా ఏం చెప్తుంది ఏంటంటే శతాయు అంటే ఒక మనిషి యొక్క సామాన్య వయో జీవితం ఏంటంటే 100 సంవత్సరాలు. అప్పుడు పూర్వీకులు రాజుల కాలంలో 100 సంవత్సరాలే చాలా చాలా కామన్ అనమాట. 100 సంవత్సరాలు అంటే వాళ్ళ దేహ దారుఢ్యం అయినప్పటికి కూడా వాళ్ళు తినేటువంటి ఆహారము. ఒకప్పుడు అసలు వైద్య విధానం హెల్త్ అనేది ఎట్లుండదంటే రోగుల కోసం ట్రీట్మెంట్ చేయడానికి వైద్య విధానం రాలేదు ఈ సృష్టిలోకి ఎప్పుడైనా. ఆరోగ్యవంతుని స్వస్థ రక్షణం అతురస్య వికార ప్రశమనం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఆరోగ్యవంతుణ్ణి ఆరోగ్యంగా ఉంచడం అనేదే ప్రాథమిక ఒక వైద్యుని యొక్క కర్తవ్యం. ఆ తర్వాతనే రోగాన్ని గురించి బొమ్మని చెప్తాడు. కాబట్టి ఈరోజు హెల్తీ పీపుల్ని హెల్తీగా చూసుకునే పరిస్థితులు, ఎందుకంటే మీరే అన్నారు ఇప్పుడు ఆ రీసెర్చ్లో కూడా మనము కామన్ నార్మల్గా హెల్తీగా ఫీల్ అయ్యే వాళ్ళను కూడా మనము హెల్త్ చెకప్స్ చేపిస్తే దాంట్లో దాదాపు 28% వాళ్ళు రోగాలతో ఉన్నట్టు బయటపడ్డాయని సర్వే అని అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఒక పిల్లోని స్కూల్లో ఒక ఏజ్ రాగానే స్కూల్లో ఎలా జైన్ చేయించాలనే ఒక ఆలోచన మనకు ఎలా ఉంటుందో, అదేవిధంగా ఒక వ్యక్తిని తన పుట్టి కొద్దిగా ఊహ తెలిసిన నుండే అతని యొక్క ఆరోగ్య విషయాల పట్ల ఒక అవగాహనతో కూడినటువంటి వ్యవస్థను మనం సైమల్టేనియస్గా నడపవలసిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ పెరిగినాయి, ఓకే, ల్యాబ్ టెస్టులు పెరిగినాయి, ఎంతో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీ శరీరం అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవన్నీ నువ్వు అన్నీ ఆపాదించుకోవచ్చు నీ శరీరానికి. కాబట్టి డెఫినెట్గా ఈ సర్వేలు మనం చాలా సీరియస్గా ఆలోచించవలసిన విషయం ఉన్నది. నిజంగా హృద్రోగాలు పెరిగినాయి, ఫ్యాటీ లివర్స్ పెరిగినాయి. నిజంగా ఇంకో విషయం కూడా చెప్పిళ్ళు. జనరల్గా ఒకప్పుడు నేనే ఒక డాక్టర్గా ఎవరైనా వచ్చి సార్ మన అబ్డామిన్ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ వచ్చిందని కానీ మనం ఏమని అడుగుతాం, వెంటనే ఏం తాగుడు అలవాటు ఉందా అని అడుగుతాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. మద్యం అంటే అసలు అవగాహన లేని వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది. అంటే లైఫ్ స్టైల్ అనమాట. ఆ కోవిడ్ తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితులు, కోవిడ్కు ముందు కోవిడ్ తర్వాత కూడా మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితులలో చాలా తేడాలు వస్తున్నాయి. కాబట్టి చాలా అవేర్నెస్ ఉండవలసిన అవసరం ఉన్నది. మన పిల్లలనైనా సరే, యంగ్స్టార్స్నైనా సరే ఈ యొక్క ఆహార విధి విధానాల పట్ల, అదేవిధంగా వారి యొక్క జీవన విధి విధానాల పట్ల, ఈ రెండిట్లపైన కూడా వాళ్ళకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. దాన్ని మనము చాలా ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఒక డాక్టర్గా నాకు అనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి అవగాహన లేకపోవడం అంటారా, లేకపోతే మన దైనందిక జీవితం అంటే లైఫ్ స్టైల్, మొబైల్ను హ్యాండిల్ చేసేంత టెక్నాలజీ వచ్చేసింది. అంటే
ఏది ఆరోగ్యానికి మంచిది అని తెలిసినప్పటికి కూడా వారికి ఏది ఎక్కువ తృప్తినిస్తుంది, ఏది ఎక్కువ వాళ్ళని థ్రిల్ ఇచ్చే ఫుడ్ను మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏమని చెప్పిళ్ళు, పూర్వకాలంలో అయినా వెల్నెస్లో అయినప్పుడు కూడా ఫుడ్ గురించి పోతే మనం ఎటువంటి భోజనాన్ని మనం చేసుకోవాలి, ద ఫుడ్ విచ్ విల్ మేక్ యూ ఫీల్ యూ వెరీ హెల్తీ అనమాట. మనం భోజనం చేసేటప్పుడు నీ శరీరం నీతో మాట్లాడుతుంటుంది, నీకు ఏది కరెక్ట్ కాదు అనేది నువ్వు ఫీల్ అవుతావు. అది ఇప్పుడు జనరల్గా షడ్రసో భోజిత ఆహారం అంటారు. షడ్రసో భోజిత ఆహారం అంటే మధురామ్ల లవణ కటుతిక్త కషాయాలైనటువంటి 6 రసాలతో కూడినటువంటి ఆహారమే శ్రేష్టమైన ఆహారం. కానీ ఇప్పుడు మనం అంత షడ్రసో భోజిత ఆహారాన్ని మనం తీసుకునే అంత ఇది తెలిసింది. సంహితలు చెప్పినాయి, చరకలు చెప్పిళ్ళు, సుశ్రుతలు చెప్పిళ్ళు, ఈవెన్ మోడర్న్ అల్లోపతి డాక్టర్స్ కూడా మనం అప్పుడప్పుడు ఉగాది రోజు చేసినటువంటి పచ్చడిలో దాని షడ్రసాలు ఉంటాయి. సో ఇటువంటి ఆహారాలు అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు మనం ఇవన్నీ తెలిసినప్పుడు కూడా మనము ఆచరించే అవకాశం లేకుండా పోయింది. అది లైఫ్ స్టైల్ అని కావచ్చా, లేకపోతే మనకున్న పరిమితుల, లేకపోతే దాని కానీ ఇంకా మనం తినేటువంటి భోజనాలు అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసే భోజనం కన్నా ఈ షడ్రసో భోజితం అనేది చాలా ఎకనామికల్లీ చాలా తక్కువనే. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఏది ఆరోగ్యానికి మంచిదో దానికన్నా ఏది మన శరీరానికి ఎక్కువ థ్రిల్ని ఇస్తుందో మనం అటువంటిది చేస్తుంటాం అన్నమాట. ఇంకోటి ఏం చెప్తారు ఆయుర్వేదంలో, విరుద్ధ ఆహారం అని చెప్తారు. విరుద్ధ ఆహారం అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్స్. మనం జనరల్గా ఇప్పటికి కూడా మన నానుడిలో కొన్ని అంటుంటారు, ఏంది మనం పొట్లకాయ పాలకూర తినొద్దని, లేకపోతే చేపలు తిన్నాక పెరుగు పదార్థాలు తినొద్దని. అది వాస్తవం, కానీ మన వాళ్ళు అంతవరకే కన్ఫర్మ్ అయ్యారు. కానీ అట్లా విరుద్ధ ఆహారంతో ఉన్నటువంటి ఎన్నోటువంటి కంబైన్డ్ ఫుడ్స్ తినకూడదు అనమాట. మనం తేనెను వేడి చేసి ఇప్పుడు జంక్ ఫుడ్స్లో వాడుతుంటారు. అసలు తేనెను వేడి చేయడం అనేది ఈక్వల్ టు పాయిజన్. పెరుగును వేడి చేసి మనం బిర్యానీలో వాడతాం, పెరుగును కూడా వేడి చేయకూడదు. అంటే వాటికి స్వతహాగా ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, అంటే ప్రతి ఆహార పదార్థంలో ఒక వీర్యం అనేది ఉంటుంది. వీర్యం ఈజ్ నథింగ్ బట్ ద ఇన్హరెంట్ పోటెంట్ ఆఫ్ దట్స్ పర్టిక్యులర్ ఫుడ్ సబ్స్టెన్స్. మనం ఎప్పుడైతే దాన్ని విరుద్ధంగా దాన్ని కంబైన్ చేస్తామో ఆ పదార్థంలో ఉన్నటువంటి అటువంటి ఆ పొటెన్సీ వెళ్ళిపోతుంది. పొటెన్సీ వెళ్ళిపోవడం ఒక భాగం, అది విషంగా మారే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డేంజర్. సో ఏంటంటే తేనెను వేడి చేయడం లాంటిది, పెరుగును వేడి చేసి తినడం లాంటిది, ఇంకా జంక్ ఫుడ్స్ లాంటి మనం ఏంటిది గీని పదే వేడి చేయడం కానీ, మళ్ళీ ఓవర్ ఆయిల్ ఫుడ్స్, ఎన్నో ఆయిల్స్ ఈరోజు నూనె పదార్థాలు అన్నీ కూడా చాలా అడల్టరేషన్ అయిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫుడ్ అనేది చాలా ఫ్యాక్టర్. సో ప్రతి ఒక్కరిని నేను 2 సంవత్సరాల నుంచే 3 సంవత్సరాల నుంచే పోయి వాకింగ్ చేయమని చెప్పలేను. కానీ యాజ్ ఎ వెల్నెస్ స్పెషలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఆహారం పరమ ఔషధం. ఆహారమే ఔషధం ఈ శరీరానికి. సో నువ్వు తినే ఆహారం చాలా జాగ్రత్తగా తినాలి. నువ్వు మార్నింగ్ ఏం తింటున్నావు, మధ్యాహ్నం ఏం తింటున్నావు. మార్నింగ్ తినకూడని ఉంటాయి, మధ్యాహ్నం తినకూడని ఉంటాయి, రాత్రి తినకూడని ఉంటాయి. ఇదే మనం పెరుగు తీసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం అనేది ఒక మంచి భోజనం, అది మనం ఆఫ్టర్ డైట్. అదే పెరుగును మనం సాయంత్రం తినకూడదు మళ్ళీ రాత్రి, ఎందుకంటే కఫవర్ధకం. కాబట్టి అదే మధ్యాహ్నం చాలా మంచిది. సో ఇటువంటి భోజనాలు అనేటి ఆయుర్వేదంలో చాలా బ్రహ్మాండంగా చెప్పిళ్ళు ఇవన్నీ. అదేవిధంగా అల్లోపతి డాక్టర్స్ కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఎన్నో మోడర్న్ టెక్స్ట్ బుక్స్లో కూడా రాసిండు. ఫుడ్ అండ్ డైట్ థెరపీ, డైట్ స్పెషలిస్ట్ ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్స్లలో, ఏ ఫుడ్ తినాలి ఏ తినద్దు. సో ఇవన్నీ కూడా మనము పబ్లిక్ అవేర్నెస్ అండ్ పిల్లలకు స్కూల్స్లో కానీ తల్లిదండ్రులు కానీ చేయడం చాలా అవసరం. ఎంటైర్ మొత్తం చేంజ్ చేయలేము, మినిమం ఇప్పుడు నైట్ పూట ఉన్నది అనుకోండి, 40 years 50 years దాటినాక ఒకప్పుడు ఉన్నటువంటి డైజెషన్ పవర్ ఈరోజు 40 years 50 years దాటినాక డైజెషన్ పవర్ ఉండలేదు. అయినా కూడా ఫర్ ద థ్రిల్ అండ్ టేస్ట్ విల్ హ్యావ్ సమ్ బిర్యానీ తీసి తింటుంటాం నైట్ కూడా. ఇప్పుడు ఇంత డాక్టర్స్ అయినా మేము కూడా తెలిసి తింటుంటాం ఒక్కోసారి. కానీ అది కాదని తెలుసు. ఇప్పుడు నువ్వు ఒక మంచి రాత్రిపూట 8 గంటల లోపు వెజిటేరియన్ ఫుడ్ తిని ఒక గ్లాసుడు మజ్జిగ తాగి పడుకొని ఆ నిద్ర చూడండి ఆ రోజు రాత్రి, అదే ఇంకో రాత్రి రోజు తినడానికన్నా ఎక్కువ నాన్ వెజ్ బిర్యానీ తిని ఆ నైట్ మీ నైట్ స్లీప్ ప్యాటర్న్ మార్నింగ్ చెక్ చేసుకోండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎప్పుడు మీ శరీరం మీకు చాలా చురుగ్గా మీకు చాలా లైట్గా అనిపిస్తుందో ఆ భోజనమే మీకు శ్రేష్టం అనేది ఆయుర్వేదంలో చెప్తారనమాట. సో ఐ ప్రిఫర్ ద ఫుడ్ ఈజ్ మోస్ట్ ఫండమెంటల్ అండ్ వాటిని మనం ప్రిఫర్ చేయాలా. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎక్కువ జంక్ ఫ్రూట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, బేకరీ ఐటమ్స్ కన్నా న్యాచురల్ ఫుడ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఒక 20 years అయిపోయినాక వాళ్ళు మన కంట్రోల్ ఉండరు, అట్లీస్ట్ పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడన్నా. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఒక మొక్కను ఏ విధంగా మనము
పెట్టేటప్పుడు ఒక మంచి భూమిని చూసి, మంచి విత్తనాన్ని చూసి, మంచి వాతావరణంలో చూసి ఒక మొక్కను ఎలా నాటుతామో, ఒక తల్లిదండ్రులకు కూడా రేపు భావి భారతానికి ఒక ఆరోగ్యమైన ఈ భారతదేశాన్ని నిర్మించాలంటే వాళ్ళు మన పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళని ఆరోగ్యంగానే భోజనాలు ఇచ్చి పెంచవలసిన అవసరం ఉన్నది. అది మీరు అన్నట్టుగా అది పల్సెస్ అయితే ఏంది, మీట్ కంపల్సరీ పెట్టాలి. ఇవాళ రేపు మీట్ అనేది చాలా ఎమైనో యాసిడ్స్ ఉంటాయి దాంట్లో. ఫిష్ అనేది చాలా ఇంపార్టెంట్. మత్స్య ఆహారం గురించి ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా చెప్పారు. ఈవెన్ కుక్కుటో బల్యానం అంటారు. ఇప్పుడు కోడి అంటే నాన్ వెజ్ మీద కూడా మీరు అన్నట్టుగా నాన్ వెజ్ మీద కూడా రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో వస్తున్నాయి. చికెన్లో ఎక్కువగా కూడా హార్మోన్స్ ఉంటాయని, లేకపోతే ఎగ్స్ కూడా మనం తినేవి ఇప్పుడు క్వాలిటీవి కావని రకరకాలుగా కూడా చెప్తున్నారు. దాని మీద కూడా ఒక క్లారిటీ. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే సార్, నేను ఒక 25 సంవత్సరాల కింద తిన్నటువంటి నాన్ వెజ్ ఫుడ్లో ఇప్పుడున్నటువంటి ఫ్లేవర్స్ రావట్లేదు. సింపుల్. ఇప్పుడు ఒకటే అంటున్నా, మనిషి శరీరం ఒక 50 సంవత్సరాల కింద ఉన్నటువంటి శారీర దారుఢ్యం మనిషి శరీరంలో పడిపోయినప్పుడు ఇదే సృష్టిలో మనతో ప్యారలల్గా పెరిగినటువంటి జంతువులలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ బల్క్ మీట్ యొక్క పొటెన్సీ అండ్ క్వాలిటీ అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది. ఈ వాతావరణ పరిస్థితులు, కాలుష్యాలు మన శారీరక పరిస్థితుల మీద ఎంత ప్రభావం చూపిస్తాయో అదేవిధంగా మనతో పాటు పెరిగేటటువంటి జీవరాశుల మీద కూడా అంతే ప్రభావం చూపిస్తాయి. సో ఈ హార్మోన్స్ ఇవన్నీ అంటే కోడి స్వతహాగా పెరిగే దాంట్లో పోషక ఆహార పదార్థాలు ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే మనము తొందరగా పెరగాలని హార్మోన్స్ అటువంటి ఇచ్చినప్పుడు డెఫినెట్గా అది అడల్టరేషన్ అవుతుంటుంది కదా. సో డెఫినెట్గా అడల్టరేషన్ అవుతుంది, ఫుడ్ అడల్టరేషన్ అవుతుంది. ఎందుకు అంటే యూత్లో ఉన్నటువంటి ఊబకాయంకి సంబంధించి కూడా సర్వేలో షాకింగ్ రిపోర్ట్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ ఊబకాయకత్వం ఏంటంటే ఒకటి ఫ్యామిలీ నుండి వస్తారు సార్. ఇప్పుడు ఫ్యామిలీ నుండి వచ్చేటటువంటి ఊబకాయకత్వానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే బై జీన్స్ వాళ్ళ తాతలు అలానే ఉంటారు, వాళ్ళ తండ్రులు అలానే ఉంటారు, వీరు అలానే ఉంటారు. వాటిని మనము ఇమ్మీడియట్గా క్యూర్ చేయలేం. సో ఆ ఊబకాయాన్ని తగ్గించకపోవచ్చు, కానీ వాళ్ళని ఆరోగ్యంగా ఉంచే పరిస్థితులు చేయొచ్చు. ఐదర్ మీరు లైఫ్ స్టైల్ని వాళ్ళకి అడాప్ట్ చేయాలా, ఐదర్ మీరు ఫుడ్ని అడాప్ట్ చేయాలి. కానీ ఎటువంటి వాట్ యు సే ఫ్యామిలీ హిస్టరీ లేకుండా స్వతహాగా వచ్చేటటువంటి దాని ఏమంటారు ఊబకాయత్వం అంటారు, అది మాత్రం మనము వాంటెడ్గా తెచ్చుకుంది. దాన్ని మనం చాలా టార్గెటెడ్గా చూడాలి. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఏంది అందరు ఏమంటారంటే ఎక్కువ తినడం వల్ల లావ్ అవుతారు అంటారు. జస్ట్ నిన్ననే మొన్న ఇక్కడ మేము డిస్కషన్ వచ్చినప్పుడు ఒక దగ్గర అందరూ ఏమంటారంటే ఎక్కువ నేను ఎక్కువ తింటున్నా కావచ్చు, అందుకే నువ్వు ఒబేసిటీ ఊబకాయం వస్తుంది అన్నాడు. ఎక్కువ తినడం వల్ల కాదు, నువ్వు తినకపోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. టైంకు భోజనం చేయకపోవడం వల్ల కూడా ఉభయకాయం వాట్ యు సే ద ఒబేసిటీ వస్తుంది. సో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఏం చేస్తాం, పిల్లలు లావ్ అవుతున్నారని భోజనం తక్కువ వేయడం పెడుతుంటాం, అది ఇంకా ఉబకాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే దీన్ని చాలా ఫోకస్గా చాలా టార్గెటెడ్గా చూడాలి మనం. నేను ఎక్కడంటే నేను ఏమంటే ఏదో డాక్టర్ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత పేషెంట్గా డాక్టర్ దగ్గరికి వచ్చినాక కరెక్ట్ చేయడం అనే దానికన్నా డెఫినెట్గా ద పేరెంట్స్ హ్యాస్ టు టేక్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ద స్కూల్స్ ఇప్పుడు అంతా హైటెక్ స్కూల్స్, గురుకుల్ స్కూల్స్, ఇన్ఫ్రా స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమో వచ్చినాయి కదా. వారిలో మనకు విద్యను చెప్పడం కన్నా విద్యను చెప్పడం ఎంత ఇంపార్టెంటో మనిషిని రేపు సామాజిక ఆరోగ్యంగా ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ టైప్ ఆఫ్ అవగాహన ఉండాలనేది నా ఉద్దేశం. ఎస్ రైట్ అనిల్ గారు. ఎస్ షర్మిల గారు పీడియాట్రిక్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. షర్మిల గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ ఎస్ అపోలో నేషన్, సో దీనికి సంబంధించి 2025 నిర్వహించినటువంటి ఒక సర్వేలో విస్తుపోయే వాస్తవాలు విషయాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మహిళల్లో అలాగే ముఖ్యంగా చిన్నపిల్లల్లో కావచ్చు, యూత్లో కావచ్చు నెలకొనేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, సో అన్నిటికి సంబంధించి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? నేనేం విస్తుపోనండి, ఎందుకంటే అవి నేను డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి చూస్తూ ఉంటాను. అండ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక ఫ్యామిలీ వచ్చారు, ఫ్యామిలీ ఆఫ్ 4 people. సో దాంట్లో మదర్ కి ఐ మీన్ జీర్ణకోశ సంబంధిత వ్యాధుల గురించి ఫ్యాటీ లివర్ కోసం చూపించుకోవటానికి వచ్చి నా రూమ్ కి పక్కనే ఉందని చెప్పి పిల్లల్ని కూడా చూపిద్దాము అని చెప్పి వాళ్ళు వచ్చింది అస్సాం నుంచి. సో చూపిద్దామని తీసుకొచ్చారు. ఆ 2 పిల్లలు, ఒక ఓల్డర్ చైల్డ్ 12 year old 72 kilos ఉన్నాడు. అండ్ యంగర్ చైల్డ్ 8-9 year old 50 kilos ఉన్నాడు. అండ్ కంపల్సరీ వాళ్ళకి ఆల్రెడీ ఎర్లీ సైన్స్ ఆఫ్ డయాబెటీస్ కనిపిస్తుంది. హైపర్ ఇన్సులినియా, మెడ నల్లబడటం,
ఓకే, వీళ్ళకి గనక స్కాన్ చేస్తే వితౌట్ ఎనీ టెస్ట్ నేను ఘంటాపదంగా చెప్పగలను, మీ పిల్లలిద్దరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది, గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అండ్ కపుల్ ఆఫ్ థింగ్స్, బ్లడ్ ప్రెషర్స్ కూడా హై ఉంటాయి. దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు. సో ఇలాంటి పిల్లల్ని ఆల్మోస్ట్ ఎవ్రీ డే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ మై అవుట్ పేషెంట్ ఇలాంటి పిల్లలే ఉంటున్నారు. అంటే ఇది జబ్బు, ఇది లేటర్ ఆన్ ఏం ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది అనేది కొంత అవగాహన ఉన్నా కూడా పేరెంట్స్ కూడా తెలియట్లేదు. టుకీగా చెప్పాలి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఇప్పుడు మనుషులు కదలట్లేదు, మనుషులు సరిపడా పడుకోవట్లేదు, అండ్ తినే వాటిల్లో ప్లాంట్ ఆరిజిన్ ఫుడ్ చాలా తక్కువ అయిపోతుంది. అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అల్ట్రా ప్రాసెస్డ్, అంటే ఫ్యాక్టరీస్ లో అల్ట్రా ప్రాసెసింగ్ అంటాము, నోవా 4 కేటగిరీలోకి వచ్చే ఫుడ్స్, కంప్లీట్ గా కెమికల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని మితిమీరిన దీంతో యూజ్ చేస్తున్నారు. ఏ ఇంట్లో కుక్ చేసుకున్నా వాళ్ళ కుకింగ్ లోనూ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఉంటుంది. దాంతోడు మీరు ఏ రకంగా కుక్ చేసుకున్నా ప్రతి హౌస్ హోల్డ్ బయట నుంచి ఫుడ్ ఎవ్రీ డే ఆర్డర్ చేసుకుంటున్నారు. సో ద కల్చర్ ఆఫ్ ఈటింగ్ కంప్లీట్ గా డ్యామేజ్ అయింది, ఈటింగ్ రైట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రతిరోజు మనం కదిలే అంత అమౌంట్ కదలట్లేదు, కదలాల్సినంత అమౌంట్ కూర్చుని చేసే పనులు ఎక్కువైపోయినాయి. అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్, సరిపడా నిద్ర ఉండట్లేదు. నిద్ర లేనప్పుడు మన బ్రెయిన్ లో మనకి సాటిస్ఫాక్షన్ వచ్చే సెంటర్, మనకి ఆకలి, నిజమైన ఆకలి ఏంటి అని చెప్పే సెంటర్స్ రెండు డీరేల్ అయిపోతాయి. సో ఎంత తిన్నా సాటిస్ఫాక్షన్ రాకపోవటం ఒకటి, రైట్ ఫుడ్స్ తింటే కూడా సాటిస్ఫై అవ్వరు. రెండోది ఆకలి రాంగ్ టైమ్స్ లో రాంగ్ టైంలో బాడీని ఫీడ్ చేయటం అండ్ రెస్ట్ ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. అంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా కొంచెం తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? కొంచెం కాదు, ఆల్మోస్ట్ జీరో. నేను ఒక రొటీన్, ఒక చైల్డ్ రొటీన్ చెప్తాను, యావరేజ్ చైల్డ్ రొటీన్. ఇది ఆల్మోస్ట్ 7 to 8 చిల్డ్రన్ అవుట్ ఆఫ్ 10 కి ఇదే రొటీన్ ఉంటుంది. పొద్దున్న 7:30కి 8కి స్కూల్ బస్ ఎక్కాలంటే హాఫ్ అన్ అవర్ ముందు లేస్తారు. వాళ్ళకి అసలు ఆకలి ఉండదు, ఎవ్వరు మల విసర్జన చేయరు, అందరు కాన్స్టిపేటెడ్. 7 out of 10 చిల్డ్రన్ ఆర్ కాన్స్టిపేటెడ్. మార్నింగ్ టైం మోషన్ పాస్ చేయడం అనేది అసలు లేదు. అయినా కూడా పైనుంచి కుక్కేస్తూ, ఒక పేరెంట్ పైనుంచి కుక్కుతారు, ఇంకో పేరెంట్ బట్టలేస్తారు, తీసుకెళ్లి బలవంతాన బస్సులో వేస్తారు. బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఇంకా స్కూల్ ఫుడ్ లో కొన్ని స్కూల్ ఫుడ్స్ లో స్వీట్స్, లాట్ ఆఫ్ జంక్ కూడా ఉంటుంది. వాళ్ళ క్యాంటీన్ లో అవైలబుల్ ఉంటుంది, స్కూల్లోనే అవైలబుల్ ఉంటుంది. అదంతా తిని వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా 1 hour టీవీ చూస్తారు. టీవీ చూడగానే 3 గంటలు, ఐ డోంట్ నో మరి ఇన్ని గంటలు ఏం చదువుకోవాలో నాకు తెలీదు, ట్యూషన్స్ కి వెళ్తారు. తర్వాత మళ్ళీ వచ్చి టీవీ అంటే ఒక మెషిన్ లాగా, మీరు అన్నట్టు కరెక్టే, ఒక మెషిన్ లాగా అయితే వాళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ యాక్టివిటీస్ లో అసలు ఎక్కడా కూడా ఆడుకోవడం కావచ్చు, లేకపోతే పెరిగినటువంటి అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మొత్తం మీద అయితే ఫిజికల్ యాక్టివిటీ అయితే తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి, అపార్ట్మెంట్స్ లో ఉన్న చోటలు కూడా ఎవరు కిందకి వచ్చి ఆడుకోవట్లేదు. అవును అవును, అందరూ ట్యూషన్స్ లో ఉంటారు. అవును అవును, ఆల్ ద టైం. సో అది మెయిన్ ప్రాబ్లమ్ గా కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ షర్మిల గారు అండ్ అనిల్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు